ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 34వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు నీతిమంతుల మొరను ఆలకిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అలాగే వాళ్ళ శ్రమలన్నిటిలో వారిని విడిపిస్తాను అని ప్రభు మనతో సెలవిస్తున్నాడు. గనుక మనము ఈరోజు వాగ్దానం ప్రభు ఏంటంటే, మనం ఏ కష్టములో ఏ యొక్క ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాలేమో ఆ ఫేస్ చేయటానికి ప్రభు ముందే సొల్యూషన్ అనేది మనకిచ్చాడు. ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క శ్రమలన్నిటిలో నేను విడిపిస్తాను అని ప్రభు మనతో నిశ్చయంగా మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఏ తెగులు మనకి రాకుండా ప్రభు మనకు తోడై ఈ రోజంతటిలో ఆయన కృప మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. గనుక అట్టి కృపనిచ్చిన ప్రభువుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ప్రార్థన. ప్రేమ నమ్మకలిన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములయ్యా. తండ్రి నాయన, నేటి దినమును నేటి వాగ్దానాన్ని మాకు ఇచ్చిన గొప్ప దేవ, ఇందును బట్టి కృపకై స్తోత్రాలు. మా తండ్రి యొక్క సమయమున తండ్రి అయా, మా శ్రమలన్నిటిలో మమ్మల్ని విడిపిస్తాను అని నువ్వు మాకు వాగ్దానం చేసి ఉన్నావు అయా. ఇట్టి కృపను మాకు ఇచ్చిన గొప్ప దేవా, స్తోత్రాలు ప్రభా. మా మొరలు ఆలకించే గొప్ప నాథ, నీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి, ఈ రోజంతటిలో అయ్యా ఈ వాగ్దానాన్ని మేము ధైర్యపరుచుకొని వాగ్దానం సారంగా మేము నిబ్బరమైన బుద్ధి కలిగి నీ కొరకు మేము కనిపెట్టి చూసే కృపను మాకు అనుగ్రహించు దేవా, నీకు స్తోత్రాలు. అయా తండ్రి, నువ్వు వచ్చి పర్యంతరము అయా నీ యొక్క తండ్రి విశ్వాసములో నైనా మేము జీవించే కృప నువ్వు ప్రవ్వా. ఇంకా అనేక మంది విశ్వాసం ఉంచాలి, అనేక మంది రక్షింపబడిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళ కొరకు మేము తృష్ణ కలిగిన జీవితాన్ని మాకందరికి అనుగ్రహించని దేవా, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విని ఈ వాక్యానుసారంగా ప్రతి బిడ్డ వాళ్ళ జీవితాన్ని నీ వైపుకు త్రిప్పుకొని నీలో నమ్మకమైన పాత్రలుగా మమ్మల్ని కొనసాగులాగున మమ్మల్ని చేయమని వేడుకుంటూ ఈ రోజంతటిలో నీ దీవెన ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి, ఆమేన్.